హాయ్ అండి. స్వీట్ తినాలనిపించిన నైవేద్యానికైనా కూడా సింపుల్గా చేసుకునే స్వీట్ చేసేద్దామా. స్టవ్ పైన కడాయిలో అన్నీ ఒకే గ్లాస్తో కొలత తీసుకుంటున్నాను. పావు గ్లాస్ ఆయిల్ వేసుకుంటున్నాను. సన్ఫ్లవర్ ఆయిల్ వేసి డ్రై ఫ్రూట్స్ వేపుకుంటున్నాను. నేను తక్కువ నెయ్యితో చేయడం కోసం ఇలా ఆయిల్ వేసుకుంటున్నాను. డ్రై ఫ్రూట్స్ తీసేసి గోధుమ నూక అంటారు కదా, బన్సీ రవ్వ వేస్తున్నాను. ఒక గ్లాస్ బన్సీ రవ్వ వేసి ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు వేపిన తర్వాత అదే గ్లాస్తో 2 గ్లాసులు మీడియంగా కాంచుకున్న నీళ్ళని వేసి అంతా కలుపుకుంటూ మంటను సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత అదే గ్లాస్తో 1 గ్లాస్ చిక్కటి పాలను, కాంచిన పాలను వేసి అంతా కలుపుకొని మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ పాలన్నీ ఇలా ఉడికిపోయేంత వరకు, ఎగిరిపోయేంత వరకు ఉడికించుకున్న తర్వాత 1 గ్లాస్ బెల్లం, 1 గ్లాస్ నీళ్లు వేసి కరిగించుకున్న బెల్లం నీళ్ళని ఇందులో వేసుకొని అంతా కలుపుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ కన్సిస్టెన్సీలో ఉడికిన తర్వాత యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసి అంతా బాగా కలుపుకుంటే తక్కువ నెయ్యి పాలతో చేసుకున్న కమ్మటి గోధుమ రవ్వ కేసరి రెడీ.